శాసనసభ ప్రోటెం స్పీకర్గా ఎంఐఎం ఎమ్మెల్యే ముంతాజ్ అహ్మద్ ఖాన్ నేడు బాధ్యతలు చేపట్టనున్నారు. సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. రేపు శాసనసభలో ఎమ్మెల్యేలతో ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయించనుండగా ఆ రోజే శాసనసభాపతి ఎన్నిక కోసం నోటిఫికేషన్ జారీ కానుంది. శాసనసభ ప్రోటెం స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. సాయంత్రం 5 గంటలకు రాజ్భవన్లో గవర్నర్ నరసింహన్ ముంతాజ్ ఖాన్తో ప్రమాణం చేయించనున్నారు. ఆ కార్యక్రమానికి సీఎం కేసీఆర్, కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. హైదరాబాద్ పాతబస్తీకి చెందిన 70 ఏళ్ల ముంతాజ్ అహ్మద్ ఖాన్ వరుసగా 6సారి ఎంఐఎం తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. గతంలో 5 సార్లు యాకుత్పురా, ఇటీవల చార్మినార్ నుంచి విజయం సాధించారు. అత్యంత సీనియర్ సభ్యుడు ప్రోటెం స్పీకర్గా వ్యవహరించడం ఆనవాయితీ. శాసనసభలో 7 సార్లు గెలిచిన కేసీఆర్ అత్యంత సీనియర్. ఆ తర్వాత 6సారి విజయం సాధించిన ముంతాజ్ ఖాన్, రెడ్డి నాయక్, ఎర్రబెల్లి దయాకర్ రావు సీనియర్లు. ఎంఐఎంతో స్నేహపూర్వక సంబంధాలు కొనసాగిస్తున్న కేసీఆర్ ముంతాజ్ ఖాన్ ను ప్రోటెం స్పీకర్గా ఖరారు చేశారు. కొత్తగా ఎన్నికైన 119 మంది శాసనసభ్యులు నామినేటెడ్ సభ్యుడు స్టీఫెన్సన్తో రేపు ఉదయం 11:30కు ప్రోటెం స్పీకర్ ప్రమాణ స్వీకారం చేయిస్తారు. అనంతరం అసెంబ్లీ స్పీకర్ ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేసి నామినేషన్లు స్వీకరిస్తారు. శాసనసభాపతి ఎవరనే విషయంపై నేడు స్పష్టత రానుంది. సీఎం కేసీఆర్ సభాపతిగా ఎవరిని ఎంపిక చేస్తారన్న విషయమై కొద్ది రోజులుగా ఉత్కంఠ నెలకొంది. శాసనసభ ఫలితాలు వెలువడినప్పటి నుంచి రాజకీయాల్లో విస్తృత చర్చకు దారితీసింది. గత శాసనసభలో స్పీకర్గా పనిచేసిన మధుసూదనాచారి ఓడిపోవడంతో కొత్తవారి ఎంపిక కోసం కేసీఆర్ సుదీర్ఘ కసరత్తు చేశారు. వివిధ కోణాల్లో విశ్లేషించి ఓ నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అనుభవం, సభ నిర్వహణ అవగాహన, సమర్థతతో పాటు జిల్లాలు, సామాజిక వర్గాల కోణాల్లో అనేక అంశాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దాదాపు అరడజన్ మంది పేర్లు పరిశీలించినట్లు సమాచారం. మాజీ మంత్రులు పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, ఈటెల రాజేందర్, లక్ష్మారెడ్డి, మాజీ ఉపసభాపతి పద్మా దేవేందర్ రెడ్డి, రెడ్డి నాయక్, కొప్పుల ఈశ్వర్ పేర్లు పరిశీలించారు. అయితే సభాపతి పదవి కన్నా మంత్రివర్గంలో ఉండేందుకే నేతలు మొగ్గు చూపుతున్నారు. అసెంబ్లీ స్పీకర్గా చేస్తే మళ్లీ గెలవరన్న ప్రచారం ఉండడంతో పోచారం శ్రీనివాసరెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, పద్మా దేవేందర్ రెడ్డి, ఈటెల రాజేందర్ తదితర నేతలను పిలిచి కేసీఆర్ స్వయంగా మాట్లాడారు. సభాపతి అభ్యర్థి పేరును సీఎం కేసీఆర్ ఇవాళ ప్రకటించే అవకాశం ఉంది. ఇవాళ రాజ్భవన్లో ప్రోటెం స్పీకర్గా ముంతాజ్ అహ్మద్ ఖాన్ ప్రమాణ స్వీకారం చేయనున్నందున ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు రాజ్భవన్ వెళ్లే రహదారిపై వాహనాల రాకపోకలు మళ్లించనున్నారు. సోమాజిగూడ సర్కిల్ నుంచి ఖైరతాబాద్ సర్కిల్ వరకు సాయంత్రం వేళ వాహనాలు అనుమతించడం లేదు.